హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసి చక్కగా అందరం స్నానాలు అవి చేసేసి నేనైతే ఈ శారీ కట్టేసుకున్నాను. ఇది ఉప్పాడ పట్టు శారీ. దీని మీద వచ్చేసి ఏంటంటే కంప్యూటరైజ్డ్ వర్క్ చేయించాను. శ్లోక కంప్యూటరైజ్డ్ వర్క్ వాళ్ళ బ్లౌజ్ అన్నమాట ఇది. ఎప్పుడో చేయించాను. మళ్ళీ ఎవరో ఒకరు అడుగుతారు, అందుకే డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇంక ఇక్కడ లవ్లీకి రీసెంట్గా తీసుకున్నాం కదా కార్ డెలివరీ రోజు, ఆ డ్రెస్సే వేసుకున్నాను అన్నమాట. యాక్చువల్లీ ఇద్దరం కలిపి ఒక శారీ డిజైన్ చేయించుకుందాం అనుకున్నా కానీ వద్దనేసారు ఎవ్వరు కూడా. నువ్వు చక్కగా శారీనే కట్టుకో, డ్రెస్ వద్దనేసరికి సరే ఫంక్షన్ కదా, అందుకే ఇంకా లవ్లీకి కూడా డ్రెస్ కుట్టించలేదు. లక్కీ బర్త్డే వస్తుంది కదా అప్పుడు కుట్టిద్దాంలే అని చెప్పి ఆపేసాను అన్నమాట. సో హరికి అదే చూపిస్తున్నాను ఇక్కడ. నా శారీ బాగుందా అంటే బాగుంది అంటున్నారు. ఇంతలోపు ఎన్ని ఫోన్ కాల్స్ అండి. మార్నింగ్ నుండి అమ్మ వాళ్ళైతే ఎన్నిసార్లు కాల్ చేస్తారో అసలు. తొందరగా లేసి రెడీ అవ్వు, తొందరగా లేసి రెడీ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా, పిల్లలు వేసిందా లేదా, తొందరగా ఫినిష్ చేసుకొని ఫంక్షను లేట్ అవ్వకుండా కొంచెం అంటే టైంకే బయలుదేరేసేయండి హైదరాబాద్కి. ఇదే వాళ్ళ టెన్షన్. సో లవ్లీకి అయితే ఇలా సింపుల్గా జడ వేశాను, హెయిర్ స్టైల్ వేశాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ హోటల్ రూమ్లో ఉన్నాం కదండి. ఇదేంటంటే అతిథి ఇన్ అనుకుంటా. సో ఇక్కడ మేము మార్నింగే చెక్అవుట్ చేసేస్తున్నాము. ఇచ్చేసి ఇంకా కార్ తీసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాం. అక్కడ నుండే మేము హైదరాబాద్ బయలుదేరేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఎందుకు రూమ్కి వచ్చా అని చెప్పి. సో హరి అయితే ఇక్కడ పార్కింగ్లో నుంచి కార్ తీస్తున్నారు. ఈలోపు మేము ఇద్దరం షూట్ చేసుకుందామని స్టార్ట్ చేస్తే అసలు రావట్లేదు సరిగా. అందుకే ఇంకా ఆఫ్ చేసి మళ్ళీ కార్లో ఉన్నప్పుడు షూట్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. లవ్లీ అయితే ఇలా చక్కగా సింపుల్గా రెడీ అయిపోయింది. అండ్ జ్యువెలరీ వచ్చేసి డైమండ్ నెక్లెస్ సెట్ ఉంది కదా, సో అది పెట్టేసుకుంది అన్నమాట. ఇయర్ రింగ్స్, నెక్లెస్ పెట్టేసుకుంది. నేనేమో ఇలా రెడీ అయిపోయాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసామండి ఫంక్షన్ హాల్కి. ఇక్కడ బోర్డు కూడా ఉంది కదా, సో తన నేమ్ వచ్చేసి నిరాలి అన్నమాట. ఉచ్చుల వారి ఆహ్వానం అని చెప్పేసి ఉంది. ఒక్కటే కూతురు మా సౌమ్యకి. చాలామంది ఏంటంటే సౌమ్యది హైదరాబాద్ కదా అని అడిగారు. హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్లో కూడా ఓన్ హౌస్ ఉంది. బట్ వాళ్ళది ఏంటంటే గుడివాడ అన్నమాట. సో అందుకే ఇంకా అక్కడ ఫంక్షన్ చేస్తున్నారు. రిలేటివ్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి. సో పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్లో చేశారు. అక్కడికి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ముందే చెప్పిందన్నమాట, ఫంక్షన్ హాల్కి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయండి అక్క అని. సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ వాళ్ళ ఆయన ఉన్నారు కూర్చొని, అందరిని రిసీవ్ చేసుకుంటా. అయితే మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాం. ఇంతలోపు నిరాలి కూడా వచ్చేసింది. ఇంకా తను తీసుకొని వచ్చేసాం అన్నమాట ఫంక్షన్ హాల్కి. మిగిలిన ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అవి, అలాగే ఫోటో షూట్స్, వీడియో కవరేజింగ్ అంత మొత్తం అన్ని వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు.
ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అంతా రాలేదు. ఇంతలోప తనకి ఫోటో షూట్ చేయిస్తున్నారన్నమాట. సో, ఇవంటే ఫంక్షన్స్ అంటేనే మనకు మెయిన్‌గా ఫోటోసే కదా! సో, అందుకే అన్ని రకాలుగా ఫోటోస్ అనేవి చేయిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ తోటి, అలాగే వాళ్ళ రిలేటివ్స్ అందరితోటి ఇంకా అలా. తన సింగిల్‌గా. సో, ఇలా మొత్తం అన్నీ కూడా ఫోటో షూట్స్ అనేటివి చేయిస్తుంది. యాక్చువల్లీ రెడీ చేసేది కూడా మీరు రండక్క అని చెప్పింది. కానీ వాళ్ళ ఇంటి దగ్గర రెడీ చేసుకొని వచ్చేసిందన్నమాట. సో, అంత మార్నింగ్ నేను వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బందే కదా! సో, అందుకనేమో మేబీ. అండ్ నేను లవ్లీ ఇక్కడ కూర్చుండిపోయాము ఫ్రంట్‌లోనే. సో, తనకి లిప్స్టిక్ పెట్టొచ్చా అన్నమాట నిరాలిక. అందుకే లిప్స్టిక్ నా చేతిలోనే ఉంది. పెట్టిన లిప్స్టిక్ పోయిందంటేను సరే అని చెప్పి మళ్ళీ పెట్టేసి వచ్చాను. నేను లవ్లీ ఇక్కడ కూర్చున్నాం. లవ్లీకి అయితే బాగా బోర్ కొడుతుందంట. ఇట్లాంటి ఫంక్షన్స్‌లో ఎవరు ఏమంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదండీ! కానీ లవ్లీకి ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఇలాగా. నేనెప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు. అలాగే ఇలాగ హోటల్ రూమ్‌లో స్టే చేసింది కూడా లేదు లవ్లీ. సో, బోర్ కొడుతుందని చెప్పి కూర్చుంది కామ్‌గా. అండ్ ఇక్కడ హరి ఎక్కడో కూర్చున్నారు. అయితే ఇంక అందరం కలిసి ఫ్యామిలీ పిక్ ఒకటైనా దిగుదారండి. ఈరోజు అసలు ఫోటోసే దిగలేదు మనం ముగ్గురం అని చెప్పి వీడియో షూట్ చేసుకుంటున్నాం. దాంట్లో నుంచి పిక్స్ తీసుకోవచ్చు అని చెప్పి. తినొచ్చేసి ఏంటంటే నా సబ్స్క్రైబర్ అంట. సో, పక్కన ఉన్న ఆవిడ ఏంటంటే సౌమ్య వాళ్ళ వదిన. అంటే వాళ్ళ అన్న భార్య అన్నమాట. సో, తను ఆహ్, జస్ట్ అలా ఫోటోకొచ్చి వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చున్న ఆవిడ ఏంటంటే నా సబ్స్క్రైబర్ చేస్తున్నావమ్మా. అన్ని వీడియోస్ నేను చూస్తానని చెప్తుంది. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ నాకు ఒక ముగ్గురు కలిసారు. సో, చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు చెప్తుంటే మాటలు మనకు చాలా బూస్టప్ అనిపిస్తా ఉంటాయి కదా! సో, బావున్నాయమ్మా, చేస్తావు, చక్కగా చేస్తావు, ఎంత ఓపికో నీకు అని చెప్పి నన్ను పొగుడుతుంటే ఏమైనా మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తా ఉంటది అలా. నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. అంటే మేనమామ పెడతారు కదా! సో, అది ఈ లంగా ఓణి. సో, మళ్ళీ ఇది రెడీ చేసి ఇంకా దీంట్లో మళ్ళీ కొన్ని ఫోటో షూట్స్ అయన్నీ చేయించుకున్నారు. మేము కూడా మొత్తానికి ఫైనల్‌గా వెళ్ళిపోయి తనకి గిఫ్ట్ ఇచ్చేసి ఫోటోస్ దిగేసి వచ్చేసామన్నమాట. సో, ఫ్యామిలీ పిక్ ఇక్కడ లక్కీ మిస్ అవుతున్నాడు. లక్కీ ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు కదా! సో, అలా. హరి అయితే గుండు కొట్టించుకున్నా అని చెప్పి ఫోటోకి రానంటున్నారు. అలా ఏం బావుంటది రా పర్లేదని చెప్పి ఇంకా తీసుకెళ్ళాలన్నమాట. అంటే నువ్వు ఉండి కూడా నేను ఒక్కదాన్నే ఎందుకెళ్ళాలి అని. ఏం కాదురా అని తీసుకెళ్ళాను ఇంకా. ఫంక్షన్ అయిపోయింది. మేము కూడా భోంచేసేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకొని
చెల్లికి బాయ్ బాయ్ టాటాలు చెప్పేసి ఇంకా హైదరాబాద్ బయలుదేరేస్తున్నాము. గుండు బస్సు అప్పటికే ఏమంటారు, కొంతసేపు వేసుకోవడానికే హ్యాట్ ఓ తిడుతూనే నన్ను, ఇంక వేసుకోడంట అట్లా. మన మొక్కు మరి దాని గురించి ఫంక్షన్ చూసుకొని అటు వెళ్దాం అన్నాడు. మళ్ళీ ఏమో లీవులు దొరకట్లేదు, నిన్ను డ్రాప్ చేసి వస్తా మళ్ళీ వస్తా అని అన్నాడు. ఇప్పుడు చూడండి అన్ని పనులు కంప్లీట్గా ఫినిష్ అయిపోయాయి చక్కగా. ఏ లవ్లీ, లవ్లీ మాత్రం డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకొని పడుకుండి పోయింది. హలో హాయ్ చెప్పు. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకోలేదు ఇంకా, ఎందుకులే శారీతోనే స్టార్ట్ అయిపోయాను, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడం అని చెప్పేసి. ఇది వచ్చేసి నా గోల్డ్ నెక్లెస్, నా ఫేవరెట్ ఇది నా నెక్లెస్లో. నాకు ఎవరో ఒకరు అడుగుతారు, అందుకే చెప్తున్నాను మళ్ళీ. సో మళ్ళీ చూపెట్టండి అమూల్య అక్క అని అడుగుతారు, అందుకే ఇప్పుడే చూపిస్తాను ఆగండి. ఇది 5 తులాలు, కేరళ మోడల్ అంటాం కదా. అబ్బా దేవుడా, ఇలాంటప్పుడు జుట్టు వద్దనిపిస్తుంది నిజంగా, ఎంత చిక్కుపోయిందో. ఇది కేరళ మోడల్ అండి, ఒకసారి చూస్తాను చూడండి. ఇంకా లాంగ్ ఉంటుంది, నేను కొంచెం వెనక మరీ లాంగ్ అయిపోయిందని చెప్పేసి లాస్ట్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇంకా చాలా రింగ్స్ బ్యాక్ ఉన్నాయన్నమాట. ఇవి రీసెంట్గా తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్, మీకు తెలుసు కదా, జాయ్ ఎల్కాస్లో తీసుకున్నాము. సో ఇది ఏంటంటే సౌమ్యకు కూడా సేమ్ ఉందన్నమాట. తనకేమో షార్ట్ నెక్లెస్ ఉంది, వాళ్ళ పాప వేసుకుంది కదా ఫస్ట్, ఇంత దాకా వేసుకుంది. ఇదేమో నేను లాంగ్ తీసుకున్నాను. మేము అప్పుడు అనుకున్నాం అన్నమాట, అన్ఫార్చునేట్గా షాపింగ్ చేసినవి ఇవి. నేను జిఆర్టీలో తీసుకున్నాను, తను కూడా జిఆర్టీలో తీసుకుంది. ఇది నేను కుక్కట్పల్లిలో తీసుకున్నా, ఇప్పుడు కాదు ఇది తీసుకుంది 2015 2014లో తీసుకున్న నెక్లెస్ ఇది. బట్ నేను ఎప్పుడు పెట్టుకోను గోల్డ్, ఎక్కడ కూడా నార్మల్గా ఉంటాను. ఫంక్షన్స్ అయితే కూడా బలవంతం చేయాలన్నమాట. ఈరోజు కూడా ఆలోచించాను ఇది పెట్టుకుందామా వద్దా అని, బట్ అందరూ బలవంతం చేస్తే అమ్మ వాళ్ళు కూడా పెట్టుకో అంటే ఇంక పెట్టుకున్నాను అన్నమాట. బాగుంది కదా. దీని మీదకి నేను కూడా షార్ట్ నెక్లెస్ చేయించాలి లవ్లీకైనా లేకపోతే నాకైనా. ఇది ఇంకా ఇప్పుడు మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో ఎక్కడన్నా కూడా షూట్ చేస్తా జర్నీని. ఇంకా బాగా ఫుల్గా తినొచ్చాను, నిద్ర వస్తుంది అసలు నాకు. కానీ మనం డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని నిద్రపోతే తనకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మేల్కొని ఉండాలన్నమాట. హలో హలో హరిగారు, ఎలా జరిగాయి ఫస్ట్ ట్రిప్పులు ఇవన్నీ, ఏమన్నా మాట్లాడతావా? ఏం మాట్లాడలేదు, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ అంటావా? ఇంటికి ఇలాగ మాట్లాడతాడండి లేండి నాతోటి. సరే అయితే నేను కూడా కొంతసేపు రిలాక్స్ అవుతా, తర్వాత మళ్ళీ హైదరాబాద్ దగ్గరలో ఉన్నా అనగా షూట్ చేస్తా. ఎవరి పనులు వాళ్ళు బాగా బిజీ అయిపోయారు, నేను కూడా చక్కగా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తా వస్తా.
లవ్లీ మాత్రం ఫుల్ నిద్రపోతుంది అసల. మస్తు ఎంజాయ్ చేస్తుంది నిజంగానే ట్రావెలింగ్‌ని. ఎందుకంటే పక్కన ఎవరు లేరు కాబట్టి. కొంసేపే అసల ట్యాబ్ చూడడం కూడా చూడట్లేదు. అలా నిద్రపోతుంది. మ్యూజిక్ కూడా పెట్టొద్దు డాడీ అని చెప్తే ఇంకా ఆఫ్ చేసామన్నమాట కార్‌లో నిద్రపోతుందని చెప్పి. మంచిగా పడుకొని నిద్రపోతా వస్తుంది అట్లా. సో, ఇంక మధ్యలో ఎక్కడా కూడా ఆగలేదు. హరి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్‌లీ 3:00కి మేము బయటొచ్చామండి. 3కి అంతా బయలుదేరేసామన్నమాట. అంటే 2కే అక్కడ బయలుదేరాం కానీ గుడివాడ నుండి ఇంక విజయవాడ రావడానికి కొంచెం టైం పడతది గదా! సో, అట్లా. అంటే మేము ఎగ్జాక్ట్‌లీ 3కి బయలుదేరినట్టు. సో, ఎన్ని అవర్స్ పడతదో చూడాలి. అంటే 4, 5, 6, 7, 8 5 అవర్స్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ 5 అవర్స్‌కి వెళ్ళిపోతామా? కొంచెం ముందుకెళ్తామా అని చూడాలి. హరి అంటున్నారు, "ముందుగా అయితే వెళ్ళం. ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉంటది ఇక్కడ హైదరాబాద్‌లో" అని చెప్పి. ఇంక మేమొచ్చేసరికి 8 అయింది ఎగ్జాక్ట్‌గా. ఫుల్లు ట్రాఫిక్ ఉండే. దానికి తోడు ఏంటంటే కొంచెం చీకటి కదా! సో, కొంచెం మెల్లగానే వెళ్దాం. మధ్యలో ఆగాలి కదా! వాష్‌రూమ్‌కని లేకపోతే టీ తాగడానికి. ఇట్లా ఆగుతూ, ఆగుతూ వస్తున్నాం అన్నమాట. పాపం హరిని చూసి నాకు జాలనిపించింది. ఎందుకంటే మాకు కొత్త కార్ డ్రైవింగ్. కానీ ఈ 5 డేస్ కంటిన్యూస్‌గా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారన్నమాట. అసలు ఎక్కడా కూడా రెస్టే లేదు తనకి. ఇంటికెళ్ళిన తర్వాత అయితే ఇంకా కంప్లీట్‌గా ఒక 1 వీక్ వెహికల్‌ని అసలు టచ్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలి అంటున్నారు తను. ఇక్కడేంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఇక్కడ ఆగాం టీ తాగడానికి. అక్కడ కొన్ని ఉన్నాయి కదా! బుట్టల్లాంటివి. అవి కొనుక్కుందామని వెళ్తే చాలా కాస్ట్ చెప్తున్నారు. వద్దులే అని చెప్పేసి ఇంటికొచ్చేసామన్నమాట. ఇంక నేను ఇక్కడితో ఈ వ్లాగ్ కూడా ఎండ్ చేస్తాను.